ఇవాళ పైమా ఐడియా ల్యాబ్ తరపున మేము మీకు ఇచ్చే ఐడియా ఏంటి అంటే రీస్టార్ట్. కరోనా టైంలో ఇప్పుడు చాలా వరకు మీకు ఎంతో చక్కగా టైం దొరికింది ఉంటుంది. కొంచెం ఈ బిజీ లైఫ్ నుంచి అంతా కూడా మనం ఒక స్టాప్ చేసి ఇంకొక కొత్త లైఫ్లో మన లైఫ్ని అంతా కూడా ఒక చేంజ్ తీసుకొని వస్తూ ఉన్నాము కదా. సో అలాంటప్పుడు మనము మన జీవితంలో ఎన్నో కళలను నేర్చుకుని ఉంటాము. యోగా అయిండొచ్చు, డ్యాన్స్ ఫామ్ అయిండొచ్చు, గిటార్, వయలిన్, లేకపోతే ఆర్ట్ అయిండొచ్చు, ఏదైనా కానివ్వండి. సో మీ లైఫ్లో ఇంతవరకు ఏదో ఒకటి చేస్తూ ఉండగా మీరు మర్చిపోయి ఉండొచ్చు. మీరు ఇంతకుముందు అంతా కూడా ఎంతో చక్కగా గిటార్ వాయిస్తూ ఉండొచ్చు, మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండొచ్చు, డ్యాన్స్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఈ బిజీ లైఫ్లో మర్చిపోయి ఉండొచ్చు. సో ఈ టైంలో మనం ఏం చేస్తున్నామంటే మీ యొక్క కళలన్నీ కూడా ఒక్కసారిగా రీస్టార్ట్ చేద్దాము, ఒక్కొక్కటిగా నేర్చుకుందాము. ఇప్పటి వరకు ఒకవేళ మీరు పాటిస్తూ ఉంటే ఆ తర్వాత మనం ఇంకేం నేర్చుకోవచ్చు. కొన్ని స్వరాలు నేర్చుకోవడం కానీ, ఇంకా ఒక డ్యాన్స్ స్టెప్, ఇంకా కొత్తగా ఏదైనా నేర్చుకోవడం కానీ, అలాగా మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో దాన్ని మనం తిరిగి ఇంకో కొత్త వేలో రీస్టార్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకోలేదా అని అనుకుంటున్నారా? ఏం బాధపడకండి. ఈరోజు నుండి, ఇవాళ నుండి ఇంకొక కొత్త ఆర్ట్ని మీ జీవితంలోకి తీసుకొని రండి. సో అలాగా మీరు ఒకవేళ మీకు పెయింటింగ్ రాదు, మీరు డ్రాయింగ్ ఇంతవరకు వేయలేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. కొత్తగా పెయింట్ వేయండి, డ్రా చేయండి. సో స్టార్టింగ్ అందరికీ కూడా మన డిఫాల్ట్స్గానే వస్తూ ఉంటాయి, కానీ మనం ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో అప్పుడు దాంట్లో ఎంతో చక్కగా ఇంకా బాగా కూడా గీయగలము. అలాగే గిటార్ నేర్చుకోండి, మీరు స్వరాలు నేర్చుకోండి, పాడడం నేర్చుకోండి. అలాగే రోజుకి ఏదో ఒక విషయంలో ఏదో ఒక ఆర్ట్ మన జీవితంలో నేర్చుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. అలాగా నేను కూడా కొత్తగా యోగా స్టార్ట్ చేశాను, యోగా నేర్చుకుంటున్నాను ప్రతిరోజు కూడా. అలాగే ఇంతవరకు నేను ఏదైతే ఆ యొక్క బిజీ కాలేజ్ లైఫ్లో డ్రాయింగ్, పెయింటింగ్ ఏదైతే ఆపేశానో ఇప్పుడు మరి నేను రీస్టార్ట్ చేశాను, నేర్చుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఆ పెయింటింగ్ గీస్తున్నప్పుడు, యోగా నేర్చుకుంటున్నప్పుడు అరే నేను ఈరోజు ఎంత చక్కగా ఇంకొక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాను కదా అన్న ఆనందం నాలో ఎంతో ఆనందాన్ని కలిగజేస్తుంది. సో అలాగా మీరు కూడా మీ జీవితంలో ఏదైనా కానివ్వండి, ఒక కొత్త ఆర్ట్ ఫామ్ నేర్చుకోండి, డ్యాన్స్ నేర్చుకోండి, రోజుకి ఒక స్టెప్ అయినా నేర్చుకోండి చాలు. ఒక స్వరం నేర్చుకోండి, అలాగా పెయింటింగ్ కానీ ఏదైనా. సో ఇలాగా మన జీవితంలో ఇంతవరకు ఏదైతే మనం నేర్చుకోలేదనుకుంటున్నామో, ఒకవేళ నేర్చుకున్నవి ఇంకా సరికొత్తగా మనం రీస్టార్ట్ చేస్తూ ఉన్నాము.